థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బన్నివాస్ గారు. అంటే ఇప్పుడు అంటే అల్లు అర్జున్ గారు అప్పటికిప్పటికి ఆయనది చరిష్మా మారింది. పుష్పకి ముందు అల్లు అర్జున్ ఒక ప్యాటర్న్, పుష్పకి తర్వాత అల్లు అర్జున్ ఒక ప్యాటర్న్. ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. నార్త్ ఇండియాలో ఆయనకంటే ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. అప్పటికిప్పటికి ఈ ఆయన యొక్క ఈ విజయ కేతనం చూస్తున్నప్పుడు మీకేమనిపించింది? మీ ముందు కనిపించే బన్నీ ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీ. అంటే ఎవరు అంటే చెప్తే మేబీ నమ్మరు కూడానండి. ఒక ఇన్సిడెంట్ అంటే నాకు చాలా బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ అది. అంటే నాకు లైఫ్లో ఆయన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయిన పెద్ద ఇన్సిడెంట్ అది. చెప్పండి సార్. గ్రేట్. గంగోత్రి ఇద్దరం తిరుమల థియేటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చూస్తున్నాము. ఇంటర్వెల్లో ఆయన అప్పుడు క్యాప్ పెట్టుకుంటున్నాడు. ఎవరికి అంటే తెలియక క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. ఇద్దరు క్యాంటీన్ దగ్గర నుంచున్నాం. కామెంట్లు పడతానే ఉన్నాయి. ఓకే. ఈయన లుక్స్ మీద అట్ల మీద ఓకే. బయటకు వచ్చినప్పటికీ సినిమా బాగుంది కానీ హీరో మీద కామెంట్స్ పడుతూనే ఉన్నాయి. అదేంటి ఆయనకున్న అలవాటు ఏంటంటే బయటకు వస్తున్నప్పుడు అందరు వింటాం ఇదంతా కూడా ఇప్పుడు కూడా ఉంది ఆయనకి. థియేటర్కి వెళ్ళిపోతాడు. ఫీడ్బ్యాక్ థియేటర్కి మొత్తం మాస్క్ ఇప్పుడు కూడా మాస్క్ క్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు. స్టిల్ ఈ రోజుకి వెళ్తూ ఉంటాడు ఆయన. మనకు తెలియదు అంతే. వెళ్తూ ఉంటాడు, ఎవరికి కనపడ్డు. బట్ సింగిల్కి వెళ్ళిపోతారు సార్. ఇప్పటికి స్టిల్ సింగిల్కి వెళ్తాడు. చాలా మంది చూస్తుంటారు థియేటర్లో. వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎవరికి తెలియకుండా జనాలతో పాటు నడుచుకుంటూ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఏమంటున్నారు అని చెప్పి వింటూ ఉంటాడు ఆయన. ఆ ఫీడ్బ్యాక్ అంతా ఈ రోజుకి తీసుకుంటుంటాడు. ఓకే, గ్రేట్. అప్పుడు అట్లాగా మొత్తం జనాలతో పాటు వస్తున్నాము. కామెంట్లు పడుతున్నాయి. కార్ ఎక్కిన తర్వాత హీఈస్ వెరీ సైలెంట్. ఓకే, సైలెంట్. నాకు అర్థం అవుతుంది ఈయన బాధపడుతున్నాడు, బట్ సినిమా బాగుంది కానీ కామెంట్స్కి తగిలిని అనేది అర్థం అవుతుంది. నేనేదో ఈజ్ చేయడానికి సినిమా బాగుంది సార్ డెఫినెట్గా అంటే లేదు సార్ నాకు తెలుసు సినిమా చాలా బాగుంది, బాడుతుంది అని చెప్పి, బట్ నేను బాగలేదు సార్ ఓకే అని నేను సైలెంట్ అయిపోయాను. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాను. ఆయన ఇంటి దగ్గరికి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉండి అక్కడ ఉంటే ఇంటి దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఏదో రోజు మాత్రం ఇండియాలో నేను ద బిగ్గెస్ట్ స్టార్ని అవుతాను. ఓకే, అది గంగోత్రి రిలీజ్ రోజు అని చెప్పాడు. ఈ రోజుకి నాకు ఫిక్స్ అయ్యాడు అప్పుడే. ఈ రోజుకి ఏ స్పాట్లో చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఈ రోజుకి నాకు గుర్తుంది. నేను కొంచెం మరి ఎక్కువ తీసుకుంటున్నాడు ఈయన అనుకున్నాను. అనుకుని లేదు సార్ అనుకున్నాను కానీ సాధారణంగా అనుకుంటాం కదా. అసలు ఆ రోజు నేను కూడా చిన్నపిల్లోనే కదా, నాకన్నా వస్తాను 1 year ఇద్దరు ఏజ్లు దగ్గర ఉన్నాయి. సో ఏదో కొంచెం బాగా ఉన్నారు అనుకున్నాను కానీ అలాగే ఏదో అక్కడి నుంచి డెడికేట్ అయిపోయాడు. మొత్తం లైఫ్ అంతా కూడా కింద మీద పడ్డాడు. అన్నీ ఏదో అంటే అదొక దీనికి తపస్సు కింద తీసుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నాను కానీ ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే నేను పుష్ప 2 ఓకే ఫస్ట్ పార్ట్ కూడా నాకు అనిపించలేదు. సెకండ్ పార్ట్ నేను చూస్తున్నాను. చూస్తుంటే ఈయన చీర కట్టుకుని ఆ సాంగ్ ఉంది కదా, అది అప్పుడు ఎందుకో తగిలిందండి. ఓకే, అది మాత్రం రోమాలు అయితే నెక్కబడుచుకున్నాయి సార్. అదే గంగోత్రిలో ఈయన లంగా ఓని వేసుకున్నప్పుడు కామెంట్లు పడ్డాయి. అవును, అదే అల్లు అర్జున్ 20 సంవత్సరాల తర్వాత చీర కట్టుకుని వస్తే థియేటర్ క్లాప్స్ పడ్డాయి. ఓకే, దట్ ఈస్ వాట్ ద జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. నా పక్కన కూర్చున్న వాళ్ళకి నేను నుంచి క్లాప్స్ కొట్టాను. ఓకే, ఆ నుంచి ఎందుకు క్లాప్స్ కొట్టానో అది ఐ నో ద మీనింగ్ ఆఫ్ దట్. ఓకే, రైట్. అంటే ఏంటి సార్, అంటే ఎప్పుడైనా ఒక సినిమా ఫెయిల్యూర్ గట్ట అయితే కొంచెం పాజిటివ్ తీసుకుంటారు ఆయన? అంటే బాధ ఉంటుంది ఆయనకి. ఉంటుంది సార్. నేను లైట్గా తీసుకుంటాను, ఆయన కొంచెం సీరియస్గానే తీసుకుంటారు ఏదైనా సినిమా ఫెయిల్ అయినప్పుడు. బట్ ఆ నెక్స్ట్ 1 month మాత్రం మనం అక్కడ జోలికి వెళ్ళకపోవడమే బెటర్. ఓకే, అంటే ఈజీగానే ఉంటాడు కానీ ఆయన ఇంకా థింకింగ్ అంతా డీప్ ఉంటుంది. ఒక విషయం మీద బాగా డీప్ వెళ్ళిపోతాడు. ఓకే, డీప్ వెళ్ళి దాని మొత్తం ఎందుకు ఫెయిల్ వచ్చిందని మళ్ళీ దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఆ హోంవర్క్ చాలా పోస్ట్ మార్టం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అది గొప్ప లక్షణం సార్. అది అంటే ఎదిగే వాళ్ళు ఉండే గొప్ప లక్షణం. అంటే నాకు ఫెయిల్యూరు ఎందుకు వచ్చింది, ఎక్కడ మైనస్ పాయింట్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని ప్లస్కి ఎట్లా మార్చుకోవాలి, అవన్నీ నోట్స్ బాగా రాసుకుంటాడు ఆయన. అవునా సార్? ఓ, అసలు బన్నీ గారి కోసం తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఆయన కొంచెం ఈజీగా ఒక యాక్టరు కొంచెం ఇదిగా ఉంటాడనే కానీ ఇంత లేదు, హోంవర్క్ చాలా గట్టిగా ఉంటుంది. ఓకే.